వర్షాల కారణంగా గత వారం రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా మళ్లీ కూల్చివేతలు ప్రారంభించింది. ఈ తెల్లవారుజామున మొత్తం 30 బృందాలుగా రంగంలోకి దిగింది. 28 రోజుల్లో 38లో బాబా కేసీఆర్ నిరాహార చేసి చెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే. మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి, అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ కూర్చోండి. సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూర్చోయ్యా, నువ్వు కూర్చో. దుండిగల్, మాదాపూర్, బోరబండ, బాచుపల్లి, మియాపూర్, స్వర్ణపురి తదితర ప్రదేశాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అత్యంత అధునాతన హైడ్రాలిక్ జాక్ క్రషర్లు ఉపయోగించి కూల్చివేతలు జరుపుతున్నారు. మాలిక్ డిమాలిషన్ కంపెనీ ఈ కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతల్లో కనిపించిన అత్యాధునిక హైడ్రాలిక్ మిషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. దీనిని హైడ్రాలిక్ జాక్ క్రషర్ అని పిలుస్తారు. ఇది అత్యంత శక్తివంతమైంది. 5-6 అంతస్తుల భవనాలను కూడా 2-3 గంటల్లోనే నేలమట్టం చేసేస్తుంది. అంతేకాదు, ఉన్న చోట నుంచే 10 అంతస్తులను అమాంతం కూల్చేయగలదు. ఇలాంటి అత్యాధునిక మిషన్లు దేశంలో 4-5 మాత్రమే ఉన్నాయి. మాలిక్ సంస్థలో దాదాపు 500 మంది ఉద్యోగులు ఉన్నారు. 70 మంది ఆపరేటర్లు ఉన్నారు. ఈ మిషన్ కు హైడ్రా ఒక రోజుకు దాదాపు 5 లక్షలు చెల్లిస్తున్నట్లు తెలిసింది. దాని ఆపరేటర్ కే సంస్థ నెలకు 2 లక్షల రూపాయల వేతనం చెల్లిస్తున్నట్లు చెప్పవచ్చింది. ఇదిలా ఉండగా మురళీమోహన్ కు చెందిన జేబేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. ఈ విషయంపై ఆయన స్పందించారు. జేబేరి సంస్థకు వచ్చిన హైడ్రా నోటీసులపై సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. హైడ్రా నోటీసులు నిజమేనని తెలిపారు. జేబేరి ఎక్కడా కూడా ఎప్పుడు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన పేర్కొన్నారు. స్థానికుల ఫిర్యాదుతోటే హైడ్రా అధికారులు తమ సైట్ కు వచ్చి పరిశీలించారని తెలిపారు. తమ రేకుల షెడ్డు బఫర్ జోన్ లో 3 అడుగుల మేర ముందుకు వచ్చినట్లు గుర్తించారని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని రంగలాల్ కుంట చెరువు బఫర్ జోన్ లోకి షెడ్డు వస్తుందని చెప్పారు. ఈ షెడ్డును తామే తొలగించేస్తామని హైడ్రా రానక్కర్లేదని వివరణ ఇచ్చారు. నిజానికి ఈ షెడ్డు తొలగించేందుకు జేబేరికి హైడ్రా 15 రోజుల సమయం ఇచ్చింది. లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది. దీంతో స్పందించిన మురళీమోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైడ్రా రానక్కర్లేదని, మంగళవారం సాయంత్రం లోపు తామే ఈ షెడ్డును తొలగిస్తామన్నారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఏనాడు ఆక్రమణలకు పాల్పడలేదని చెప్పారు.